అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో దసరా శరన్నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి, అమ్మవారిని ఎప్పుడు ప్రతిష్ఠించుకోవాలి, అలాగే అమ్మవారు ఏ ఏ రూపాలలో దర్శనమిస్తారు, అలాగే కలశ స్థాపన ఏ రోజున చేసుకోవాలి, ఏ రంగు చీరతో అలంకరిస్తారు, అలాగే ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, ఏ పూలతో అర్చించాలి, ఏ మంత్రాలను పఠించాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అలాగే మూలా నక్షత్రం ఏ రోజున వస్తుంది, అక్షరాభ్యాసం ఏ సమయంలో చేసుకోవాలి, ఏ రోజున చేసుకోవాలి అనే విషయాలను పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 9 రోజుల పాటు అమ్మవారిని పూజించిన తర్వాత 10వ రోజు ఉద్వాసన ఏ సమయంలో చెప్పుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఆదిశక్తి అయినటువంటి ఆ దుర్గాదేవి అమ్మవారిని ఈ 9 రోజుల పాటు దసరా శరన్నవరాత్రులలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. అమ్మవారు 9 రోజుల పాటు 9 అలంకారాలలో భక్తులకు దర్శనమిచ్చి మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి 9వ రోజున ఆ రాక్షసుణ్ణి సంహరించిన కారణంగా 10వ రోజు చెడుపై మంచి సాధించిన రోజుగా మనము అంగరంగ వైభవంగా ఆ అమ్మవారిని కొలుస్తాము. దానినే విజయదశమి అంటాము. దానినే మనము దసరా పండగగా జరుపుకుంటాము. అయితే నవరాత్రులలో అమ్మవారి అలంకరణలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క అలంకరణల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా దసరా శరన్నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అనేది తెలుసుకుందామండి. 2024 అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2024 అక్టోబర్ 11 శుక్రవారం నవమి తిథితో దసరా శరన్నవరాత్రులు ముగుస్తాయండి. మొత్తం 9 రోజుల పాటు అమ్మవారిని కొలుస్తామండి. తర్వాత 10వ రోజు విజయదశమి. దసరా శరన్నవరాత్రుల మొదటి రోజు 2024 అక్టోబర్ 3 గురువారం. ఈ రోజున తిథి పాడ్యం. ఈ రోజున నక్షత్రం హస్త. ఈ రోజున కలశ స్థాపన చేసుకోవడానికి సమయం ఉదయం 6:15 నుండి 7:22 లోపు మనము కలశ స్థాపన అనేది చేయాలండి. అలాగే అభిజిత్ ముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం 11:46 నుండి 12:47 లోపు ఉన్నది. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. ఈ అలంకరణలో అమ్మవారు లేత గులాబీ రంగు గల చీరను కడతారండి. అలాగే ఎర్రని మందారాలు, గులాబీలు, తుమ్మి పువ్వులతో అమ్మవారిని కొలుస్తారండి. ఈ రోజున బాలా త్రిపుర సుందరి దేవికి బెల్లం పరమాన్నంను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున బాలా త్రిపుర సుందరి దేవిని బాలా స్తోత్రాలు, అష్టోత్తరాలతో పూజించవలసి ఉంటుంది. లేదంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః అనే మూల మంత్రాన్నైనా పఠిస్తూ అమ్మవారిని పూజించవచ్చు. దసరా శరన్నవరాత్రుల మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిని కొలవటం వలన సంతాన ప్రాప్తి, కార్యసిద్ధి మనకు సంప్రాప్తిస్తాయి. ఈ రోజున రవికల గుడ్డను ఎవరికైనా ఆడపడుచులకు దానంగా ఇస్తే చాలా మంచిది. తర్వాత దసరా శరన్నవరాత్రుల రెండవ రోజు 2024 అక్టోబర్ 4 శుక్రవారం. ఈ రోజున తిథి విదియ. ఈ రోజున నక్షత్రం చిత్త. శరన్నవరాత్రుల రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున నారింజ రంగు గల చీర లేదా కనకాంబరం రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజున తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ అమ్మవారిని అర్చించాలి. గాయత్రీదేవికి నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున గాయత్రి మంత్రము లేదా స్తోత్రాలు లేదా కవచంతో అమ్మవారిని పూజించాలి. లేదా అమ్మవారి మూల మంత్రమైనటువంటి ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే మంత్రంతో పాటు అమ్మవారిని అర్చించాలి. అలాగే ఈ రోజున గాయత్రీదేవిని పూజించటం వలన మంత్రశక్తి, తేజస్సు కలుగుతుంది. అలాగే ఈ రోజున ఎర్రటి గాజులను ఎవరికైనా ముత్తైదువులకు దానంగా ఇస్తే చాలా మంచిది. దసరా శరన్నవరాత్రుల మూడవ రోజు అక్టోబర్ 5 శనివారం. ఈ రోజున తిథి తదియ, నక్షత్రం స్వాతి. మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున గంధం రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. మల్లె పువ్వులు, పొగడ పువ్వులతో అమ్మవారిని అర్చిస్తారు. ఈ రోజున అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నము, గారెలు, దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని పూజించాలి. లేదు అంటే ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః అనే మంత్రంతోటి అమ్మవారిని అర్చించాలి. ఈ రోజున అన్నపూర్ణాదేవిని పూజించటం వలన సంపూర్ణ ఆరోగ్యం, ధనధాన్య వృద్ధి జరుగుతుంది. ఈ రోజున ఎవరికైనా పేదవారికి అన్నదానం చేయటం వలన చాలా మంచి జరుగుతుంది. శరన్నవరాత్రుల 4వ రోజు 2024 అక్టోబర్ 6 ఆదివారం. ఈ రోజున తిథి చవితి. ఈ రోజున నక్షత్రం విశాఖ. 4వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి ఈ రోజున బంగారు రంగు గల చీరతో అలంకరిస్తారు. ఎర్రటి కలువ పువ్వులు, ఎర్రటి గులాబీలతో అమ్మవారిని అర్చిస్తారు.
ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి పరమాన్నంను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున లలితా సహస్రనామాలతో అమ్మవారిని పూజించాలి. లేదంటే ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవ్యై నమః అనే మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు. ఈ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని పూజించటం వలన అఖండ కీర్తి సంప్రాప్తిస్తుంది. ఈ రోజున లలితా సహస్రనామ పుస్తకాలను అందరికీ పంచిపెడితే చాలా మంచిదండి. దసరా శరన్నవరాత్రుల 5వ రోజు 2024 అక్టోబర్ 7 సోమవారం. ఈ రోజున తిథి పంచమి, నక్షత్రం అనురాధ. 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున పసుపు రంగు లేదా బంగారు రంగు గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. పసుపు పువ్వులతో అమ్మవారిని అర్చిస్తారు. ఈ రోజున శ్రీ మహాచండీ దేవికి కట్టె పొంగలి, చలివిడి, వడపప్పును నివేదన చేస్తారు. ఈ రోజున అమ్మవారిని మహాచండీ స్తోత్రాలు లేదా అష్టోత్తరాలతో, మంగళ చండికా స్తోత్రాలతో అమ్మవారిని అర్చించాలి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన శత్రుపీడ నశిస్తుంది. ఈ రోజున బ్రాహ్మణులకు స్వయంపాక దానం దక్షిణ తాంబూలంగా ఇవ్వాలి. దసరా శరన్నవరాత్రుల 6వ రోజు 2024 అక్టోబర్ 8 మంగళవారం. ఈ రోజున తిథి షష్ఠి, నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజున దుర్గాదేవి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగు గల చీరతో అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులు, తెల్లని కలువ పువ్వులు, గులాబీ పూలతో అర్చిస్తారు. ఈ రోజున అమ్మవారికి క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవకేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున అమ్మవారిని లక్ష్మీ స్తోత్రాలు, అష్టోత్తరాలతో పూజించాలి. లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించటం వల్ల ఐశ్వర్యం, ధనప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున పేదవారికి దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. దసరా శరన్నవరాత్రుల 7వ రోజు 2024 అక్టోబర్ 9 బుధవారం. ఈ రోజున తిథి సప్తమి, నక్షత్రం మూల. ఈ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవి పూజ రోజున పిల్లల చేత సరస్వతీదేవి పూజను చేపిస్తే చాలా మంచిదండి. అలాగే అక్షరాభ్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయండి. అక్షరాభ్యాసం జరిపించడానికి శుభ సమయం ఉదయం 9:03 నుండి 9:27 జరిపిస్తే చాలా మంచిదండి. లేదంటే ఈ సమయంలో కుదరని వారు సాయంత్రం 4:07 నుండి 4:30 లోపు అక్షరాభ్యాసాలను జరిపిస్తే చాలా మంచిది. ఈ రోజున సరస్వతీదేవి అమ్మవారు తెలుపు రంగు చీరతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని తెల్లని పువ్వులు, మారేడు దళాలతో అర్చిస్తారు. ఈ రోజున సరస్వతీదేవికి దద్దోజనం, పాయసాన్నంను నివేదన చేస్తారు. ఈ రోజున సరస్వతీదేవి అష్టోత్తరాలతో పూజించాలి. లేదంటే ఓం శ్రీ సరస్వతీదేవ్యై నమః అనే మంత్రంతో అమ్మవారిని అర్చించవచ్చు. ఈ రోజున సరస్వతీదేవిని పూజించడం వలన విద్యాప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్స్ను దానం చేస్తే చాలా మంచిదండి. దసరా శరన్నవరాత్రుల 8వ రోజు 2024 అక్టోబర్ 10 గురువారం. ఈ రోజున తిథి అష్టమి. ఈరోజే దుర్గాష్టమి. ఈ రోజున నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు గల చీరతో అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఎర్రని పూలతో అర్చిస్తారు. ఈ రోజున దుర్గాదేవి అమ్మవారికి పులగము లేదా కదంబంను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున అమ్మవారిని దుర్గాదేవి స్తోత్రాలు, అష్టోత్తరాలతో పూజించాలి. లేదంటే ఓం దుం దుర్గాయై నమః అనే మూల మంత్రంతో అమ్మవారిని పూజించాలి. ఈ రోజున దుర్గాదేవి అమ్మవారిని పూజించటం వల్ల శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఈ రోజున ఎవరికైనా ఆడబడుచులకు ఎర్రటి చీరను దానంగా ఇస్తే చాలా మంచిదండి. అలాగే దసరా శరన్నవరాత్రుల 9వ రోజు 2024 అక్టోబర్ 11 శుక్రవారం. ఈ రోజున తిథి నవమి. దీనినే మహన్నవమి అంటామండి. ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజున దుర్గాదేవి అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారిని కాపీ లేదా నీలిరంగు చీరతో అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారిని నల్ల కలువలు లేదా శంకు పూలతో అర్చిస్తారు. ఈ రోజున అమ్మవారికి చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకంను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని మహిషాసుర మర్దిని స్తోత్రాలతో పూజించాలి. లేదంటే ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవ్యై నమః అనే మంత్రంతో అర్చించాలి. ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల ధైర్యం, విజయం సంప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు స్వయంపాక దానంను ఇవ్వవలసి ఉంటుందండి. దసరా శరన్నవరాత్రుల ఆఖరి రోజు 10వ రోజు 2024 అక్టోబర్ 12 శనివారం. ఈ రోజున దశమి తిథి అండి. ఈరోజే విజయదశమి.
ఈ రోజున నక్షత్రం శ్రవణ. ఈ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ రంగు గల చీరతో అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఎర్రటి పువ్వులు, సుగంధభరితమైన పువ్వులతో అర్చిస్తారు. ఈ రోజున రాజరాజేశ్వరి అమ్మవారికి శాకాన్నము, మహానైవేద్యంను సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి అష్టకంతో పూజించాలి. లేదంటే ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అనే మూల మంత్రంతో పూజించాలి. ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల శక్తి, సౌభాగ్యం సంప్రాప్తిస్తాయి. ఈ రోజున పూల మాలలను దానంగా ఇస్తే చాలా మంచిదండి. ఈ విధంగా 10 రోజుల పాటు 10 అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. 10 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో మనము అమ్మవారిని పూజించుకోవాలి. ఇలా 10 రోజుల పాటు అమ్మవారిని పూజించుకున్న తర్వాత కలశాన్ని ఎప్పుడు కదపాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. 9 రోజుల పాటు మనము పూజ చేసుకున్న తర్వాత 9వ రోజు మంగళవారము లేదా శుక్రవారం కాకుండా ఉంటే కలశాన్ని కలపవచ్చండి. ఈసారి మాత్రం మనకు శుక్రవారం వచ్చిందండి 9వ రోజు. కాబట్టి 9వ రోజున ఎట్టి పరిస్థితులలో కలశాన్ని ఉద్వాసన చెప్పకూడదండి. 10వ రోజు విజయదశమి రోజున కలశాన్ని అలాగే అమ్మవారికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. అఖండ దీపం పెట్టుకున్న వారు కూడా విజయదశమి రోజే తీయవలసి ఉంటుంది. అలాగే ఈ రోజున అమ్మవారిని, కలశాన్ని, పూజ పీఠాన్ని కదపవలసిన సమయం 2024 అక్టోబర్ 12 శనివారం ఉదయం 11:15 నుండి 11:48 లోపు మనము అమ్మవారిని, కలశాన్ని, పూజా పీఠాన్ని కదపవలసి ఉంటుంది. ఈ సమయంలో కుదరని వారు సాయంత్రం 3:19 నుండి 5:11 లోపు అమ్మవారిని, కలశాన్ని, పీఠానికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.